సర్వీస్ అంటే ఒక్క సామాజిక వర్గం మీద నోరేసుకొని పడిపోవడమా? ఒక్క సామాజిక వర్గం మీద నోరేసుకొని పడిపోతుంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు బాగా కోపంగా ఉన్నట్టుంది నా మీద. బాలకృష్ణ, నేను ఈ టోన్తో ఎప్పుడూ మాట్లాడతా, బట్ ఎంత ఆవేశంగా మాట్లాడతానో నా గొంతులోంచి పదాలు అంత ఫిల్టర్ అయి వస్తాయి. అన్నెసరీగా నువ్వు నన్ను డైరెక్ట్గా పట్టుకొని నువ్వు బ్రోకర్ వంట కదా, లంగాగాడి వంట కదా, కుజ్జేవాడి వంట కదా అన్నా ఇదే టోను నా లోపల అక్షరాలు అది పవిత్రంగా బయటకు వస్తాయి. అంత పవిత్రంగా బయటకు వచ్చే అక్షరాలు పవన్ కళ్యాణ్ విషయంలో, చంద్రబాబు విషయంలో శృతి మించి ఎందుకు వస్తాయి? ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదా పవన్ కళ్యాణ్ని ఆ రోజు ప్రెస్ క్లబ్లో అలా మాట్లాడినందుకు? నీకు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావో నేను చాలా సిగ్గుపడుతున్నాను నేను చూసి. నువ్వు ఇంత జర్నలిస్ట్వా, ఇంత సీనియర్వా నువ్వు అసలు మరి ఇంకా జర్నలిజం నువ్వు చదివావా లేదో నాకు తెలియదు. ఓన్లీ ఒక ఏదో మంచి కళ్ళజోడు పెట్టుకొని అందంగా స్మూత్గా ఉన్నావు పోసానిలాగా అంటే అట్లా నువ్వు ఈ క్వశ్చన్ రాసుకొని వచ్చావేమో. నీ జర్నలిజం అంటే అప్పుడప్పుడు వచ్చేయాలి. నువ్వు వచ్చేటప్పుడే పవన్ కళ్యాణ్ తిట్టావు. పవన్ కళ్యాణ్ ఎంత తిడతాడో, ఎంత మోసం చేస్తాడో, ఎంత హీనంగా ప్రవర్తిస్తాడో నీకు తెలియదే. ఎంత హీనంగా ప్రవర్తిస్తారు నీకు తెలియదే? అది మాకు తెలియదు. అది కూడా తెలియనప్పుడు చెప్పడం వేస్టికా? మీకు తెలుసు కదా, మీరు చెప్పండి. ప్రజలకు కూడా తెలుస్తుంది కదా పవన్ కళ్యాణ్ ఎంత హీనంగా ప్రవర్తిస్తాడు. కాదు చెప్తాయి. నువ్వు ఏంటంటే ఒక్కసారి 2 సార్లు అడిగావు పవన్ కళ్యాణ్ గురించి, 2 సార్లు నీకు జెన్యున్గా ఆన్సర్ ఇచ్చా. మళ్ళీ నువ్వు పవన్ కళ్యాణ్ గురించి గెలుగుతున్నావు అంటే పవన్ కళ్యాణ్ పంపించాడా? ఎంత ఇచ్చాడు నీకు? ఒక